యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టీఎల్సీ అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టమైనటువంటి ఒక తలంపు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ భాగంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న తలంపు ఏంటంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేటువంటిది దేవుడి ఉదయం మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కలిగిన దాంట్లో తృప్తి పడి ఉండటం. మనకి దేవుడిచ్చినటువంటిది ఏదైనా సరే ఈ భూమి మీద మన జీవితంలో మనం ఏది కలిగి ఉన్నామో, ఆరోగ్యం కావచ్చు, కుటుంబం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వాహనాలు కావచ్చు, మనం ఉండేటువంటి వనరులు కావచ్చు, అవి ఏదైనా కానీ ఉన్న దాంట్లోనే మనం సంతృప్తి పడి ఉండటం అనేటువంటిది నేర్చుకోవాలి. ఆశ ఉండాలి, ఇంకా సాధించాలి అనేటువంటి పట్టుదల ఉండాలి. ఒక విద్యార్థి తనేదో పాస్ అయితే చాలే అనుకోకూడదు. ఫస్ట్ క్లాస్ వచ్చేంత వరకు ప్రయత్నం చేసే ఆశ, ఆ తృష్ణ అనేటువంటిది ఉండాలి. ఒక ఎంప్లాయీ ఈ సంవత్సరం ఇంకా బాగా పనిచేయాలి, ఇంకా మంచిగా నేను శ్రమించి ఈ నా ఉద్యోగంలో వృద్ధి అనేటువంటి అభివృద్ధి అనేది ఉండాలి అని కోరుకోవాలి. అలాగే బిజినెస్ చేసే వ్యాపారవేత్తలైనా కుటుంబ జీవితంలోనైనా మరి ఆశ అనేటువంటిది ఉండాలి, కానీ అత్యాశ ఉండకూడదు. ఆశపడటం మంచిదే, ఆశ అనేటువంటిది కలలగంటం అనేటువంటిది ఉండాలి. జ్ఞానటువంటి సొలొమోను మనం జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను నలుదిశలు వర్ధిల్లాడు, నలుదిక్కులు విస్తరించాడు. ఆయన సామ్రాజ్యం అనేటువంటిది, ఇజ్రాయెల్ సామ్రాజ్యం, మరి తను కోరినట్లుగా, తను ప్రార్థించినట్లుగానే, తను ఆశించినట్లుగా నలుదిక్కులో దీవించబడి వృద్ధి చెందాడు. అత్యాశ పడినటువంటి ఆహాబు రాజు అత్యాశ, తనకున్న దాంతో, తను పొందుకున్న దాంతో తృప్తి పొందకుండా అన్యాయంగా, అక్రమంగా ప్రక్కన వారిది కూడా తనకు కావాలి అని చెప్పేసి ఆశించినటువంటి ఆహాబు చివరికి తన ప్రాణానికి, తన ఇంటికే ఉరి తీసుకొచ్చుకున్నటువంటి వాడుగా, తన ప్రాణాన్ని కోల్పోయినటువంటి దుర్భరమైనటువంటి స్థితి ఆహాబు పొందుకున్నాడు. అందుకని పెద్దవారు ఒక సామెత అంటారు, దురాశ దుఃఖానికి చేటు అంటారు. దేవుడు మనకిచ్చింది ఏదైతే మనం కలిగి ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో మనకున్న దాంట్లో సంతృప్తి కలిగి ఉంటాం. మనకి ఈ మాసానికి దేవుడు ఈ శాలరీ ఇచ్చాడు, ఇది మనం సాధించాము, ఇది దేవుడు మనకిచ్చింది, పర్లేదు దీంతో సంతృప్తి పడతాం అనేటువంటిది నేర్చుకున్నప్పుడు అదే మనకు సగబలం, అదే మనకి ఎంతో ఆనందదాయకంగా ఉంటాం. అత్యాశ పోయి లేనిపోయినటువంటి భారాన్ని పెంచుకోవద్దు. ఈనాడు చాలామంది యువతను మనం గమనిస్తే మరి మెరుగుల వైపుకి వారి జీవితాలు వెళ్ళిపోతున్నాయి. రకరకాల వ్యసనాల్లో మరి ముఖ్యంగా ఈ బ్యాంకులు ఇచ్చేటువంటి మరి క్రెడిట్ కార్డ్స్ అనేటువంటివి తీసుకుంటూ వారి స్థాయికి, శక్తికి మించినటువంటి వాటిని పొందుకోవాలి, అనుభవించాలని చెప్పేసి ఊహల ప్రపంచంలో మరి ఊగిపోతూ తేలిపోతున్న పరిస్థితిలో అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు ఉంటున్నాయి. కారణాలు ఏంటంటే సంతృప్తి లేకపోవటం, ఉన్నదాంతో సంతోషపడటం అనేటువంటిది లేకపోవటమే వారి జీవితాలకు అనర్థాలుగా మారిపోతున్నాయి. ఈ ఉదయం టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు కలిగినటువంటిది ఏదైనా కానీ, నువ్వు పొందింది ఇది దేవుడిచ్చింది అని చెప్పేసి సంతృప్తి పడు. దేవుడు ఇంకెక్కువగా నీ సంతృప్తిని చూసి దేవుడు ఇంకా వృద్ధిపరుస్తాడు. దేవుణ్ణి అడుగు, ఎందుకంటే నీకు ఉన్నది సరిపోతుందో సరిపోవట్లేదో, నీ ఉద్యోగం వల్ల, వ్యాపారం వల్ల సంపాదిస్తుంది, అది నీ కుటుంబం యొక్క సరిపోతుందో లేదు దేవుడు తెలుసు. దేవుడు ఇంకెక్కువగా దేవుడు నిన్ను దీవిస్తాడు.
మనం చదివినటువంటి భాగంలో కూడా అదే ఉంది. పేదరికమునైనను దరిద్రత నాకు ఇవ్వకుండా తగినంత ఆహారం నాకు ఇవ్వు అని అంటాడు. తగినంత, దేవుడు తగినంతగా ఈ ఉదయం మనల్ని వృద్ధిపరుస్తూ విస్తరింప చేయనుగాక. ఆమేన్. ఈ దినం ప్రాముఖ్యంగా మన కీర్తిశేషులు తమనం ధనలక్ష్మి గారు వారి జన్మదినం. వారి యొక్క జ్యేష్ఠ కుమారుడు మరి కళ్యాణ్ వరప్రసాద్ గారు, వారు తల్లిగారి యొక్క జన్మదినాన మరి గత సంవత్సరం పిక్సెల్ డ్రీమ్ అనేటువంటి స్టూడియోను ప్రారంభం చేయటం జరిగింది. దాంట్లోనే మనకు కూడా మరి అనుదిన ఆహారం చేసే అవకాశాన్ని వారికి ఇచ్చారు. ఈ దినం వారిది సంవత్సరికం. మరి ఈ పిక్సెల్ డ్రీమ్ స్టూడియో పెట్టి సంవత్సరం అయింది. దేవుడు కళ్యాణ్ గారిని వారి టీమును ఈ పిక్సెల్ డ్రీమ్ అనేటువంటి స్టూడియోను ఉన్నతంగా దీవిస్తూ రానటువంటి దినాల్లో మరి వారు ఏ సంకల్పంతో, ఏ ఆలోచనతో, ఏ డిజైర్తో ప్రారంభం చేశారో దేవుడు కళ్యాణ్ గారిని వారి కుటుంబాన్ని ఉన్నతంగా దీవిస్తూ పిక్సెల్ డ్రీమ్ స్టూడియోను దేవుడు అత్యధికమైన రీతిలో అభివృద్ధిపరచునుగాక. ఆమేన్. అలాగే మన సంఘ సభ్యులు సుకుమార్, రమ్య లత తనకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకుంటూ మరి 128వ సంకీర్తన వారి జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు స్థిరపరిచి నెరవేర్చునుగాక. ఆమేన్. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులో నేనలసితి, నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను, నా అంతమెటులనుండునో భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిన్ను పావన యేసుని పారగను. దేవరని ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయంనైనా శ్రేష్టమైన తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడారు దేవా. మా జీవితానికి నాయన సంతృప్తి అనేటువంటిది అవశ్యమైనటువంటిది మీరు గుర్తించి దేవ మాకు జ్ఞాపకం చేశారు దేవా. మేము అత్యాశపడి నాయన దేవా, మాకున్న దాంతో తృప్తి చెందక, మాకున్న దాంతో సంతోషపడక నాయన దేవా, లేనిపోయినటువంటి హంగులు ఆర్భాటాల కొరకు, లేనిపోయినటువంటి గొప్పల కొరకు నాయన తిప్పలు తెచ్చుకునేటువంటి వారు ఎందరో ఉంటున్నారు నా తండ్రి. దేవా, మాకు ఇచ్చిన దాంతో, మాకు కలిగిన దాంతో నాయన అయ్యా సంతృప్తి పడుతూ దేవా మీ దగ్గర ఇంకెక్కువగా నాయన కృతజ్ఞత కలిగిన ఆయన దేవా, మీ మేళ్లకు, మీ కార్యాలకు నాయన అయ్యా నిత్యం నా తండ్రి దేవ మీకు స్తుతులు చెల్లించుకుంటూ ముందుకు సాగేటువంటి కృపద ఇచ్చేయండి. ఈ ఉదయం నాయన టీఎల్సీ ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి అవస్థతులు మీ నామలు తీర్చిన ఆయన అయ్యా, వారి జీవితంలో ఒక మంచి ఆధ్యాత్మిక సత్యాన్ని గుర్తెరిగి ముందుకు సాగుటకు మీ కృపద ఇచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రాముఖ్యంగా నా తండ్రి కీర్తిశేషులు తమనం ధనలక్ష్మి ఆంటీ అయ్యా, మీ సన్నిధికి కూర్చున్నారు. వారు విడిచిన వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. తల్లిగారు నాయన వారి జ్ఞాపకం దినాన్న తండ్రి, వారు జన్మించినటువంటి దినంలో వారి యొక్క పెద్ద కుమారుడు నాయన కళ్యాణ్ వరప్రసాద్ గారు అయ్యా పిక్సెల్ డ్రీమ్ స్టూడియో ప్రారంభం చేసి సంవత్సర కాలం, ఈ సంవత్సరం మీ మహాకృపను బట్టి నాయన అయ్యా మరి మీరు అనుగ్రహించినటువంటి అభివృద్ధిని బట్టి మీకు వందనాలు దేవా. ఏ డిజైర్తో నీ కుమారుడు ప్రారంభం చేశారో తను ఫుల్ఫిల్ కావటానికి మీ కృప ఆశీర్వాదాలు మెండుగా దయచేసిన ఆయన వారి టీమును మీరు దీవించండి. కళ్యాణ్ వరప్రసాద్ గారి కుటుంబాన్ని మీరు ఆస్వాదించిన ఆయన సహకరిస్తున్న బిడ్డలు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప వర్ధలింపచేయండి. ఏదేనో నాయన వివాహ వార్షికోత్సవం జరుపుకున్నటువంటి సుకుమార్, రమ్యలతను జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు దీవించిన తండ్రి
ఇలాంటి వివాహ వార్షికోత్సవాలు ఇంకా అనేకం జరుపుకుంటూ మీ కృపలో వారి కుటుంబం దీవించబట్టు సహాయం చేయమని దేవ టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని కూడా ఆయన ఇంకెక్కువగా మీ కృపలో వర్ధలింప చేసి వారి ప్రతి అవస్థతను మీరు తెచ్చి వాక్యానుసారమైన సంతృప్తిలో స్థిరపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.